మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రామ్మూర్తి గౌడ్ గారు మీతో మాట్లాడడానికి తెనాలి నుంచి మోహన్ లైన్లో ఉన్నారు. మోహన్ గారు, మోహన్ సార్ నమస్కారం సార్. అనిల్ గారు నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ మోహన్, చెప్పండి. అయ్యా తమరు చేస్తున్న ప్రోగ్రామ్ జనరల్ అయితే మీరు చూసుకోలేమయ్యా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రామ్మూర్తి గౌడ్ గారితో మాట్లాడుతున్నా. మాట్లాడండి అన్నా. నమస్కారం అన్న. విఆర్ఓ అన్న. చెప్పండి. ఏం లేదన్నా, బీసీలోనన్నా 7 మెజార్టీ కులాలు కింది కులాలను అంటని వాళ్ళు చూస్తున్నారన్న. నా బాధ అదన్నా. ఆ గౌడ యాదవ పెరిక లాంటి వాళ్ళు చిన్న కులాలను మంగళి చాకల్ని మనమంతా బీసీలు అనుకోవట్లేదన్న వాళ్ళు తేలిక చూస్తున్నారన్న. మనం అంతా కలిసి ఉంటే ఏం సాధించేది మనం అన్న. అదొకటి ప్లస్ బీసీ అట్రాసిటీ కూడా రావాలన్న, ఎస్సీ అట్రాసిటీ లాగా అన్న. దాని గురించి మీరు బాగా ఫైట్ చేయాలని నా కోరిక. ఎందుకంటే మీరు కళ్ళారు గ్రామాలు చూస్తున్నాం అన్న మేము. ఎందుకంటే పాపం ఇప్పటికి కూడా మన బీసీలో యాదవులే చాకలి రా అంటున్నారన్న. ఇంకెక్కడ చెప్పాను రాజ్యం ఎక్కడ వస్తాను అన్న. మరి ఎందుకు కొంచెం మారాలన్నా. మనం ఇన్ని కులాలు ఉన్నాం, ఇంతమంది ఉన్నాం, చదువుకున్న వాళ్ళు ఉన్నాం అన్న. మరి మనం గ్రామాల్లో వచ్చి పనిచేస్తే అంత కరెక్ట్ మారిపోద్దన్న. మన హైదరాబాద్ లో కూర్చోవడం కదన్నా. చాలా పెద్దవాళ్ళు మీరు ఏ ఉద్దేశం కదని ఆలోచించండి. అది థ్యాంక్ యూ మోహన్ గారు, మీరు కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. రుణం తీర్చుకోవడం అంటే ఏముండదండి. మీరు ఏదైతే మీలో ఉందో ఈ అవేర్నెస్, దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో మీ విఆర్ఓగా పనిచేస్తున్నారు కాబట్టి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయండి. ఓటు విలువను తెలియజేయండి. ఓటు రాజకీయ చైతన్యం రగిలించండి. మెజార్టీకే రాజ్యాధికారం సిద్ధించాలని ఏదైతే లక్ష్యంతో ఏర్పాటు చేశామో ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని మోహన్ గారు మిమ్మల్ని నేను కోరుతున్నానండి. మీరు చెప్పండి మోహన్ గారు కూడా ఇంతకుముందు మన చర్చకు ముందు ఏమైతే మాట్లాడామో అదే విషయాన్ని ప్రస్తావించి, ఇప్పుడు బీసీలు ఎస్సీ ఎస్టీలతో కలిసే ప్రయత్నం చేయట్లేదు. ఇంకా అట్ ది సేమ్ టైం బీసీలోనే కొన్ని వర్గాలు అభివృద్ధి సాధించాయి. వాళ్ళు మళ్ళీ తమ కింది వర్గాలని అంటరాని వాళ్ళుగా చూస్తున్నాయని మోహన్ గారు, అంటే వాళ్ళు విలేజ్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నాది కూడా విలేజ్ బ్యాక్గ్రౌండే. వాస్తవంగా కొన్ని కులాలు డెవలప్మెంట్ చెందినాయి, కొన్ని కులాలు డెవలప్మెంట్ చెందలేదు. గౌరవం ఇస్తున్నారు, గౌరవం ఇవ్వట్లేదు అని అంటే ఇది కూడా సంపన్న వర్గాల కుట్రే. ఎట్లా అంటే ఫస్ట్ ఇలా డెవలప్మెంట్ గౌడ యాదవ ముదిరాజ మున్నూరు కాపు లేకపోతే ఇట్లా పద్మశాలి కొన్ని కులాలు డెవలప్మెంట్ అయిన వీటిని పక్కకు పెట్టాలని రాష్ట్రం ఒక ఆమోదం తీసుకొచ్చింది. అయితే ఇవాళ డెవలప్ అయినాయి. ఇవాళ ఏంద్రా ఇప్పుడు అన్నగారు మాట్లాడినారు, అరే రజిక ఏమ్రా రజిక సోదరా, అరే ఏమ్రా ముదిరాజ్ సోదరా అని అంటా ఉన్నారు అన్న. ఇలా ఆ కోణంతో మనం ఎందుకు చూసుకోవాలి? బిఫోర్ అనుకోలేదా మనం? ఇలా గౌడ యాదవ కమ్యూనిటీ ఈరోజు తెరపైకి వచ్చి అంటా ఉన్నాయి. ఆ కొత్తగా అనట్లేవు కదా. మనము కుల వృత్తులము స్వతంత్రం రాకముందు నుంచి సృష్టి జరిగినప్పటి నుంచి కూడా అన్నదమ్ములమే సోదరాభావంతో కలిగి ఉన్నప్పుడు అంటున్నారు అని అనుకోవడం కాదు. దీని వెనుక కూడా కుట్రే ఉంది. ఎట్లా ముందు మనోడు అనడం కాదు, మందోడు అని కూడా చూసుకుందాం మనం. అంటే ఎవరైతే సంపన్న వర్గాలను మన ఊళ్ళో కొంతమంది కొన్ని జాతులు మనం పరిపాలిస్తాయి ఊర్లలో. ఇలా రెడ్డిస్ ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, కమ్మ కాపులు. వాళ్ళు ఎరా రజిక అంటే మా వాళ్ళు పడతారు. అక్కడ ఫీల్ అవుతారా, ఎరా అరే రారా సకలైన అంటే మా వాళ్ళు అప్పటికే ఫీల్ అవుతారు. నన్ను పటేల్ పిలిచిండు, నన్ను దొర పిలిచిండు పేరు పెట్టి, ఎరా మల్లన్న అందో పేరు పెట్టి పిలిచిండు. అదే అప్పుడు నీకు అక్కడ లేని అహంభావం మన జాతులు పిలిస్తే వచ్చిన బాధ ఏంటి? అయితే వాస్తవంగా నువ్వన్నది కూడా నిజమే. ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా కొంత ఉంది. ఈయన ఏం చేస్తాడు, ఈ జాతులలో పైకి పోయి కింది జాతులను పట్టించుకోవట్లేదు. ఇది దాన్ని ఏ కోణంలో చూడాలంటే వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారు, మమ్మల్ని కూడా తీసుకోపోండి అనే కోణంలో మాత్రమే చూడాలి. అంతేగాని ఏందిరా అంటున్నారు లేకపోతే చిన్న చూపు చూస్తున్నారు అనేది అలాంటి వైర విద్య భేదాలను పక్కకు పెట్టుకుందాం. మన జాతులు ఏ రకంగా డెవలప్ అవుదాం. లేకపోతే ప్రశ్నించే హక్కున్నది, మా వాళ్ళకు మమ్మల్ని ప్రశ్నించే హక్కున్నది. ఏనాటికైనా ఒక ఇంట్లో వచ్చిన సమస్య ఏంటిది, అది మేము పైకి పోతున్నాం మీరు పైకి పోవట్లేదు అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. వాస్తవంగా ఎంబీసీ అని తీసుకొచ్చినారు. దానికి మంచిదే, తెగిపోయి విడిపోవడం వల్ల కూడా అభివృద్ధి సాధిస్తాం. కానీ అందరి చివరి లక్ష్యం ఏంటంటే రాజ్యాధికారం అనేది. విడిపోదాం, ఎక్కడ విడిపోయినా ఏం లే. ఇలా ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్టయితే పుట్టెడొడ్లు పట్టాలంటే ఒకరోజు అయ్యే పని కాదు. దాన్ని విభజించి పుట్టెడొడ్లల్లో సగం రాసి తీసేసి ఇవాళ ఒక రోజు రేపు ఒక రోజు చేస్తే తప్పకుండా పని అయిపోతుంది. ఇది కూడా అంతే, విడిపోయినట్టుగా ఉందాం, డెవలప్ అవుదాం. కానీ అందరి రాజ్యాధికారం ఏంటంటే మన రాజ్యాధికారం పైన మనం దృష్టి పెట్టాలి. అందులో మనం అనే ఒక ఫీలింగ్ రావాలి. ఓకే అండి, మీతో మాట్లాడడానికి అనపర్తి నుంచి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. జేబీ మన చెప్పండి. అన్నా నమస్తే అన్న. జైభీం అన్న. ఎందుకంటే మీరు అన్నట్టు గ్రామీణ స్థాయిలో బీసీ నాయకులు దళితులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతలేదన్న. ఎందుకంటే రెడ్డి కమ్మ జాతితో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు కానీ దళిత జాతితో కలిసి రాజకీయ అధికారం వైపు పనిచేయడానికి ఇష్టపడతలేదు. మరి ఎందుకో తెలియదు. రెండోది ఈ సంక్షేమ పథకాల్లో మనకి పరిస్థితి ఏంటంటే ఇళ్ల స్థలాలు కనీసం కేటాయిస్తున్నప్పుడు కూడా పని కట్టిన కులాల వారిగా విడిస్తున్నారు ప్రభుత్వమే.
ఈ ఆధిపత్య రెడ్డి కమ్మ జాతి వారు చెప్పినట్టు, పాలకులు చెప్పినట్టు అలా. అధికారులు ఈ ఎస్సీలో పక్కనే, బీసీలో పక్కన, రజకుల్లో పక్కన, మంగళలో పక్కన అంటే క్యాస్ట్లుగా విడదీసే లోపాలు ఇస్తున్నారు. అన్నా ఇటువంటి కూడా మనం అడిగట్టాలి ఖచ్చితంగా. అలా. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు రామేమో అని తెలుసుకోవాల్సిన వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. అలా. అంటే ఏదైతే ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ అలా. ఈ కమ్మారెడ్డి పాలనలో మా చుట్టూ ఉంటేనే మీకు ఈ పథకాలు అమలు చేస్తాం, లేకపోతే చెయ్యమన్న ఆలోచనతో అలా. వీళ్ళు చుట్టూ తిప్పుకుంటారు తప్ప నిజంగా సంక్షేమ పథకాలు కానీ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఎవరైతే ఈ దళిత నాయకులు కానీ, దళిత బహుజన నాయకులు కానీ రాజకీయ అధికారం కోసం పనిచేస్తున్న నాయకులు ఉన్నారో సంక్షేమ పథకాల్లో ఈవేళ రచ్చబండ కార్యక్రమం రాష్ట్రం మొత్తం జరుగుతుంది. మనం అక్కడికి అటెండ్ అయ్యి ఎందుకు మా దళిత బహుజనులకి పథకాలు ఇంప్లిమెంట్ కావడం ప్రశ్నిస్తే, అయ్యో మాకో నాయకుడు ఉన్నాడు మా గురించి ప్రశ్నిస్తాడని ఖచ్చితంగా మనకు వాళ్ళకి అండగా ఉంటామన్నా. ఎందుకంటే వేదికల మీద మనం ఎన్ని విషయాలు చెప్తున్నా గ్రామీణ స్థాయిలో కూలీ నాటి చేసుకునే లక్ష్య జ్ఞానం లేని పేదవాళ్ళకి ఏంటంటే ఈ పథకాల మీద దృష్టి పెట్టేసి అయ్యో మాకు వృద్ధా పింఛన్ పోతున్నామో, రేషన్ కార్డు పోతున్నామో, ఇళ్ల స్థలం పోతున్నామో అని అగ్రవర్ణ చుట్టూ తిరుగుతున్నారు. కానీ అవన్నీ మీకు వస్తాయి, మీరు అర్హులు అని మనం కానీ ఆ కార్యక్రమంలో ఉండి ఈ అధికారుల్ని, ఈ అగ్రవర్ణ పాలకుల్ని కానీ ప్రశ్నించే స్థాయికి ఎప్పుడు ఉంటే మనం అయ్యో మన కోసం ఒకటి ఫైట్ చేస్తున్న మన నాయకుడు వారికి ఖచ్చితంగా మన ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. రాబోయే కాలంలో టీవీ1 వారు చేపట్టిన కార్యక్రమ పుణ్యం అంటూ దళిత బదులకు రాజకీయ వస్తున్నా చూసుకున్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మీకు కాల్ చేసినందుకు. మీరు చెప్పండి, ఏదైతే నేను ఇంకొక దానికి ఒక యాడ్ చేస్తాను. మీరు ఇంతకుముందు కొంతమంది పేర్లు ప్రస్తావించారు, వాళ్ళు చాలా కాలం నుంచి ఉద్యమం చేస్తున్నారు అని. వాస్తవంగా చేస్తున్నారు చాలా. మీరు చెప్పినట్టుగా వాళ్ళు సంక్షేమ పథకాల అమలులోనూ, రిజర్వేషన్లను, సబ్సిడీల కోసమో, ఫీజు రియంబర్స్మెంట్ ఈ స్కీముల మీద పనిచేస్తున్నారు. అయితే కొంతమంది నాయకులు, అందరూ కాదు, అందులో కొంతమంది నాయకులు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ అగ్రవర్ణాల పార్టీలకి తొత్తులుగా మారి, ఆ పార్టీలో ఉండే వాళ్ళతోటి చెంచాలుగా మారి అంతే తమ జాతి ప్రయోజనాలను కూడా పణంగా పెట్టే పరిస్థితికి వచ్చేసారు. అవునండి. మరి అలాంటి వాళ్ళని విద్యార్థి నాయకులు ఏ విధంగా నిలదీయాల్సిన అవసరం ఉందంటారు లేదా? ఈరోజు మా జాతులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే మాకు తెలిసి అయితే మాకు రావాల్సినటువంటి హక్కులు, మాకు రావాల్సినటువంటి ప్రయోజనాలపైన తప్పనిసరిగా పోరాడుతూనే ఉన్నారు. సొంత ప్రయోజనాల గురించి, వాళ్ళ సొంత ప్రయోజనాలు అంటే జాతులను పనంగా పెట్టిపోయే అంత పెద్ద పని అయితే ఇంతవరకు మా విద్యార్థి సంఘాలకు ఎక్కడ తెలియలేదు. విద్యార్థి సంఘాల గురించి నేను మాట్లాడట్లేదు, ఓన్లీ కొంతమంది నాయకులు విద్యార్థి సంఘాలను కూడా వాడుకుంటారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు లేదన్నా, ఎవరో విద్యార్థి సంఘాలని ఇప్పుడు నేను ఆర్ కృష్ణ మీ గురించి మాట్లాడట్లేదు, నేను చెప్తున్నా ఆర్ కృష్ణ నాయకత్వాన్ని నేను పనిచేస్తున్నా. ఇలా ఆర్ కృష్ణ తమ్ముడు ఇట్లా మనకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, కళాశాలలో విద్యార్థులు బాధపడుతున్నారు అంశం అంటేనే కదా మేము ఒక రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చి పోరాటం చేసేది. అంతేగాని తమ్మి నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ రావట్లేదు, నాకు ఒక ఎంపీ టికెట్ రావట్లేదు, పోయి మనం మీతో మాట్లాడడానికి శేఖర్ లైన్లో ఉన్నారు. శేఖర్ గారు, హలో, అమెరికా టెక్సాస్ నుంచి శేఖర్ లైన్లో ఉన్నారు. శేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇది చాలా హై టైం అండి, రైట్ టైం అండి. మనము వి హ్యావ్ టు గెట్ టుగెదర్. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశాలు వదులుకోకూడదు. somehow or the other SC, ST, BCs, minorities should come together and act together అండి. బేసికలీ కృష్ణ గారితో లేకపోతే పద్మారావు గారు వాళ్ళతో బీన్ టాకింగ్ కపుల్ ఆఫ్ టైమ్స్, బట్ యాక్షన్ తోటి వెళ్ళాలి, ఒక యాక్షన్ ప్లాన్ తోటి ముందుకు వెళ్ళాలి. అండ్ వీ హ్యావ్ టు అల్టిమేట్లీ గెట్ ఆల్ ది గ్రూప్స్ టుగెదర్. స్టూడెంట్ కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ వీ హ్యావ్ టు చేంజ్ ది పొలిటీషియన్స్ మైండ్. ఎవరో కొంచెం గట్టిగా మాట్లాడండి శేఖర్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. శేఖర్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. స్టూడెంట్స్ చాలా యాక్టివ్ పార్ట్ ప్లే చేయాలి ఈ మూమెంట్ కి. అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం, ఇది చాలా రైట్ టైం అండి. వీ హ్యావ్ టు యాక్ట్ టుగెదర్. అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిందే ఇంకా ఈసారి. బికాస్ ఎంతకాలం ఇలా నష్టపోతూ ఉంటాము. వీఆర్ పేయింగ్ ది టాక్సెస్. 85% ఆఫ్ ది టాక్సెస్ మనం బేర్ చేస్తున్నాము. వీఆర్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, వీఆర్ నాట్ హ్యావింగ్ పొలిటికల్ మెజారిటీ. We have to be ruling, we have to rule ourselves, and we cannot let other people ruin our lives. ఎవరో పాపాలు మనం అప్పులు భరించాల్సిన అవసరం మనకేం వచ్చింది.
ఓకే ఓకే శేఖర్ గారు, చాలా మంచి విషయాల్ని మీరు ప్రస్తావించారండి. నిజంగా మీరు ఇచ్చిన ఈ మాటలు ఏదైతే ఉందో చాలా స్ఫూర్తిని కలిగిస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అమెరికా నుంచి ఈ ప్రోగ్రామ్ చూసి ఫోన్ చేసి మీలో ఉన్న భావాలని మాతో షేర్ చేసుకున్నారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఒక మంచి 2 విషయాలు, చాలా మంచి విషయాలు చెప్పారని. మనం 85% మంది ప్రజలు ఉన్నాం, 85% మంది ప్రజలు పన్నులు కడుతున్నారు. కానీ మనకి రాజ్యాధికారంలో కానీ పాలనలో కానీ 15% కూడా లేదని చెప్పి ఏదైతే మనం ఈ కాన్సెప్ట్ మాట్లాడుతున్నామో అదే విషయాన్ని ఆయన డైరెక్ట్గా మిమ్మల్ని అడిగారు. మీ విద్యార్థులు ఈ టైంలో చాలా ఐక్యం కావాలి, కమిట్మెంట్గా పనిచేయాలి. రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి వాళ్ళు వేసే కుట్రలో భాగం కాకుండా మీరు స్వతంత్రంగా ఈ రాజ్యాధికారం అనే దిశగా అడుగులు వేయాలని చెప్పి శేఖర్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారండి, అంటే మీరు సూచన చేస్తున్నారు. తప్పకుండా శేఖర్ అన్న, మీరు మీలాంటి వాళ్ళ ప్రోద్బలం మాకు ఉండాలి. మేము తప్పకుండా అదే దిశగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం, చేస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాం ముందు భవిష్యత్తులో కూడా. ఓకే, మీరు చెప్పండి. మీరు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చానని ఒక మాట అన్నారు. అవును, మీరు ఇప్పటికీ విలేజ్లకి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. రెగ్యులర్ చెప్పండి, అక్కడ ఉండే గ్రామీణ వాతావరణం ఎలా ఉంది, అక్కడ ఉండే కుల వృత్తులు ఎట్లా ఉన్నాయి, అసలు వాటి పరిస్థితి గురించి ఒకసారి చెప్పండి. వాస్తవంగా ఈ కార్పొరేట్ కల్చర్, కుల వృత్తులు, కార్పొరేట్ కల్చర్ అనేది గ్రామ స్థాయికి కూడా చేరింది. అయితే దీన్ని డెవలప్మెంట్ అనుకోవాలన్నా అన్డెవలప్మెంట్ అనుకోవాలని అర్థం కాని సందిగ్ధంలో ఉన్నాం మేము అందరం కూడా. కార్పొరేట్ కల్చర్ అంటే ఇవాళ మొన్నటిదనుక కుల వృత్తులపైన పనిచేస్తూ జీవనాన్ని వెలబోసుకునేది. ఇవాళ కుల వృత్తులు పనిచేసి పట్టణాల బాట పడుతున్నారు. మరి వీళ్ళు పట్టణం వచ్చి పైసలు సంపాదిస్తున్నారా, లేకపోతే కుల వృత్తులను పనిచేసి ఆగమైపోతున్నావా, ఎందుకు కుల వృత్తులు పని చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మేము బాగా విమర్శించుకోవాలి, దాన్ని ఆత్మపరిశోధన చేసుకుంటా ఉన్నాం. ఇవాళ మేము కుల వృత్తులు మా జాతులకు సంబంధించిన మిత్రులకు కుల వృత్తులు అంటే అదొక మూట అయిపోయింది. కానీ అట్ ది సేమ్ టైంలో ఈ కుల వృత్తులని వేరే రకంగా ఉపయోగించుకుంటున్నారు సంపన్న వర్గాలు. ఇలా గౌడ కమ్యూనిటీ ఉంది. గౌడ కమ్యూనిటీ ఒక మోకు ముస్తాదు కట్టుకొని తాళెక్కాలంటే గౌన్లకు అది జర సేమ్గా ఫీల్ అవుతున్నారు. కానీ అదే గౌడ కమ్యూనిటీని దాని వెనక 100 రూపాయలు ఉన్న ఇది గౌన్లో తాళెక్కినప్పుడు 100 రూపాయల లాభం. కానీ ఈరోజు దాని కళ్ళు కాంపౌండ్లో పేరు మీద వచ్చిన తర్వాత లక్షల రూపాయల లాభం వచ్చింది. దాన్ని గమనించట్లేదు ఏ మిత్రులు కూడా. ఇంకా కుల వృత్తులు చేస్తే ఫీలింగ్ అనే ఫీల్ ఉన్నారు. కానీ దీన్ని ఇలా ఒక రెడ్లు, కమ్మలు, కాపలు, చౌదరీలు ఈ కళ్ళు కాంపౌండ్ అని కాంట్రాక్ట్లు తీసుకుంటా ఉన్నారు. కాంట్రాక్ట్లు తీసుకొని లక్షలు పెట్టి కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఏం జరుగుతుంది, సరైనటువంటి ఇలా కుల వృత్తిలో పనిచేసే ఏమైతే నాణ్యమైనటువంటి ప్రోడక్ట్ వీళ్ళు చేయలేకపోతున్నారు. నాణ్యమైన ప్రోడక్ట్ ఎవరు తీస్తారు, గౌన్లలో తాళ్ళెక్కితే కళ్ళు గీస్తారు. కానీ వీళ్ళు కళ్ళు గీసేటోళ్ళు గారే, వీళ్ళు క్రియేటివిటీ చేయగలుగుతున్నారు. చేసి దాన్ని కళ్ళు కాంపౌండ్లు హైదరాబాద్లో కానీ మా పట్ల సిటీలలో చూసినట్టయితే ఈ కళ్ళు కాంపౌండ్లలో అది ఇది కెమికల్ వేసి తయారు చేసి దానివల్ల ప్రాణాలు తీసుకుంటున్నారు ప్రజలు. మళ్ళీ తాగేది కూడా మా జాతి ప్రజలే. వీళ్ళ దగ్గర ప్రాణాలు తీసుకుంటే ఆ పేరు ఎవరికి వస్తుంది, ఇలా గౌడ సోదరులకే వస్తుంది. ఇలా ఒక యాదవ సోదరులు ఉన్నారు, గొర్రెల పెంపకం అని ఉంది. గొర్రెల పెంపకం ఎవరు గొర్రెలు ఒక్కలే చేస్తారు. ఇలా బార్బర్ షాపులు ఉన్నాయి. ఇలా బార్బర్ షాపులని ఏ ఒక్క నాయ బ్రాహ్మణ సోదరుడు చేయట్లేడు. మంచి మంచి సంపన్న వర్గాలు హైటెక్ ఎయిర్ సెలూన్లని పెట్టేసి వీళ్ళ చేతిలో బ్యూటీ పార్లర్లు, ఎయిర్ సెలూన్లని పెట్టేసి సంపన్న కులాల చేతిలో కుల వృత్తులు పోతా ఉన్నాయి. ఓకే ఓకే, మీతో మాట్లాడడానికి ప్రకాశం జిల్లా నుంచి బాలు లైన్లో ఉన్నారు. బాలు గారు, బాలు సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. టీవీ వన్ వాళ్ళకి సార్. ఓకే సార్ ఇది నేను ప్రకాశం నుంచి బాలు సార్ నా పేరు. చెప్పండి సార్. మరి ఈరోజు రాజ్యాధికారం కావాలంటే మరి ఎస్సీల నుంచి చాలా చిన్న చూపు చూస్తున్నారని మనం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు చెప్పండి, మరి చెప్పండి బాలు గారు. ఈ భావన కలుగుతుంది సార్. మరి ఎస్సీలో నుంచి అట్టడుగుల వారి నుంచి పైకి ఎదిగిన వారు మరి అగ్రకులాల వాళ్ళకి వీళ్ళు కొమ్ము కాసి ఈరోజు ఈ మధ్య గత కాలంలో మరి జూపుడు ప్రభాకర్ గారు మా వర్గాల నుంచి బాలు గారు దయచేసి వ్యక్తుల పేర్లు ప్రస్తావించకండి. వ్యక్తుల పేర్లతో మనకు సంబంధం లేదు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్ట్ గా చెప్పండి. ఓకే సార్, నెక్స్ట్ సార్. ఓకే, మరి వీళ్ళు పైకి వచ్చేసి మరి అగ్ర కులాల వారికి వీళ్ళు కొమ్ముగా వస్తున్నారు సార్. ఎంతవరకు సబబు సార్ ఇది? ఓకే ఓకే, థ్యాంక్ యూ బాలు గారు. నేను నా మిత్రునికి సమాధానం చెప్తాను. ఇప్పుడు ఒకటే అన్న, నేను ఇందాక కూడా చెప్తూనే ఉన్నా, ఎస్సీలని చిన్న చూపు చూస్తూ ఉన్నారు, ఎస్టీలను చిన్న చూపు చూస్తున్నారు, బీసీలను చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి ఆలోచన ధోరణి దయచేసి నా దళిత భోజన సోదరులందరూ కూడా చేతులు జోడించి చెప్తున్నా. అలాంటి జరిగినా కూడా, ఆ పరిణామం జరిగినా కూడా మనకు మనమే పరిష్కరించుకుందాం. ఇవాళ మనకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కానీ, మనకు ఉన్నటువంటి ఆర్థిక వనరుల సోర్సెస్లు కానీ చాలా ఉన్నాయి. మన అందరి ఫైటింగ్ మనకు రావాల్సినటువంటి రాజ్యాధికారం పైన చేద్దాం. ఇవాళ కొత్తగా అనుకోవట్లేదు కదా, కొత్తగా చూసుకోవట్లేదు కదా. ఇవాళ మనం జరిగి ఉంటే అలాంటి మనకు సంఘాలు ఉన్నాయి, మన కమిటీ మీటింగులు ఉన్నాయి, ఇలాంటి పైన పరిష్కరించుకుందాం, బహిరంగ చర్చకు రావద్దని నేను నా మిత్రులు అందరూ కూడా చేతులు చూడని చెప్తా ఉన్నాను నేను. ఓకే అండి, ఓకే. మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి అజయ్ లైన్లో ఉన్నారు. అజయ్ గారు, అజయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అజయ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. టీవీ వన్ గారికి
ఈ సామాజిక న్యాయం మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు అభినందనలు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సార్ నేను ఎక్కువగా మాట్లాడాను, ఒక 2 విషయాలు మాట్లాడతాను. చెప్పండి. ఏదైతే సామాజిక వివక్ష అలాగే రాజ్యాధికారం గురించి మనం చేస్తున్న పోరాటంలో ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ పోరాడాలని చెప్పేసి మనం నినాదిస్తున్నాం. అదే సమయంలో ఈ నిచ్చెన మెట్ల కుల సమాజంలో ఒక కులానికి ఇంకో కులానికి మధ్య అంతరాలు ఏర్పడుతున్న సమయంలో సామాజిక వివక్ష రూపుమాపడానికి ఏ విధంగా మనం పోరాటం చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక మంచి ఎడ్యుకేటర్స్ ఒక యూనివర్సిటీ క్యాంపస్లలో కూడా ఒక ఎస్సీని ఒక బీసీలు మీరు దత్తపుత్రులు అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భాలు చాలా ఉంటాయి. మీరు కూడా విని ఉంటారు. అంటే నేను అనేది ఏంటంటే ఒక అంబేద్కర్ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరికి కూడా రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచిన విషయాన్ని బీసీ మిత్రులు విస్మరిస్తున్న సందర్భాలు మనకు తెలుసు. అంటే ఎడ్యుకేటెడ్ గా మనం వాళ్ళని అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంటుందని విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నా. అయితే ఏది ఏమైనా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ సమైక్యంగా రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉందనే విషయాన్ని కూడా, అంటే ఎట్ ది సేమ్ టైం సామాజిక వివక్ష ఉండకూడదు, అలాగే అందరూ కలిసికట్టుగా పోరాడాలనే విషయాన్ని మనం అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంటుందని రామ్మూర్తి గారికి అలాగే మన TV1 ద్వారా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని. ఓకే, థ్యాంక్ యూ అజయ్ గారు. మీరు చేసిన సూచన చాలా మంచిదండి. అలాగే మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి కెనడీ లైన్లో ఉన్నారు. కెనడీ చెప్పండి సార్. మీ టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కెనడీ, చెప్పండి. ఏం లేదు సార్, ఈ రోజు రాజకీయ అనిశ్చిత ఏర్పడిన రోజునడే మీ టీవీ వాళ్ళని తగ్గించి గుర్తింపు వస్తుందండి. కెనడీ గారు మీ టీవీ వాళ్ళని తగ్గిస్తే మాకు ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. ఓకే, తగ్గిస్తున్నా సార్. నాకు నేను ఎంటలేదు అసలు. తగ్గించి మాట్లాడండి, మీరు బయటకు వచ్చి ఇవాళ రాజకీయ అనిశ్చిత ఏర్పడింది కాబట్టి మిగతా పార్టీలన్నిటికీ కూడా దళితులు బలహీన వర్గాలే గుర్తింపు వస్తుంది. వాళ్ళు గుర్తు పెట్టుకుంటారండి ఇప్పుడు. ఎందుకంటే మన ఓట్లు వాళ్ళకి కావాలి కాబట్టి దళితుల్ని మేము అభివృద్ధి చేస్తాం, బలహీన వర్గాలను అభివృద్ధి చేస్తామని చెప్పని ఈ రాజకీయ పార్టీలు, అగ్ర ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కలిసి కూడా మనం మోసం చేస్తున్నాం. అయితే మనకు రాజ్యాధికారం రావాలి అంటే అది మన బీఎస్పీతో పార్టీతోనే పోయింది. ఏంటంటే ఐక్యతని విడగొట్టాడు కొంతమంది స్వార్థపర శక్తులు. వాళ్ళ మనం కొన్ని స్వార్థపర దళితుల్లో ఉన్నా కూడా స్వార్థపరకున్న రాజకీయ నాయకుల్ని మాటలు నమ్ముకోకుండా విడిపోవడం కాకుండా ముందు మనం కలిసి ఉంటే రాజ్యాధికారం వస్తుంది. ఈ రాజకీయ అనిశ్చిత ఏర్పడినప్పుడు మీరు మాకేమిస్తారు, మాకు మీ రాజకీయ పార్టీలు మాకు ఎమ్మెల్యే సీట్లు ఎన్ని కావాలి, మా ఎంపీ సీట్లు ఎన్ని కావాలని చెప్పని మన డిమాండ్ చేసే రోజు నాడు మన వర్గాలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయ్యి ఎదిగి మన వర్గాన్ని మనమే పైకి తీసుకొచ్చిన బాధ్యత, పైకి తీసుకొచ్చిన ఒక ధర్మం మనకి ఏర్పడుతుంది. అయితే మన సొంతగా పార్టీని పెట్టుకుని చేసుకునే స్తోమతలు లేనప్పుడు మన దగ్గర మిగతా పార్టీలు డిమాండ్ చేసి మన డిమాండ్స్ వారికి చెప్పి మా వర్గాలకు రిజర్వేషన్ కోటాలో ఇచ్చే సీట్ల కన్నా అధిక భాగం రావాలి. ఎందుకంటే మా ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మాకు దళితులకి బలహీన వర్గాలకి మా ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మా ఓట్ల ద్వారా మీరు రాజకీయంగా మీరు లబ్ధి పొందుతారు కాబట్టి మాకు సీట్లు అధికంగా ఇస్తే మేము ఎమ్మెల్యేలు అవుతాం, మా వర్గాలు మేము కాపాడుకుంటాం, మా వర్గాలు మేము పైకి తీసుకొస్తామని డిమాండ్లు పెట్టి కలిసి కట్టుగా వాళ్ళ మీద మనం ఈ రాజకీయ దాడి చేసినా తప్ప మన పైకి రాలేని పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ కెనడీ గారు. మీ ఆవేదన నాకు అర్థమైంది. మీకు ఒక విషయం చెప్తాను. అదే మీరు ఓటు బ్యాంక్ గురించి అని మాట్లాడుతున్నారు. ఓట్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు దళిత బహుజనులు. ఆ ఓటు బ్యాంకుని వాడుకుంటే మనమే అధికారంలోకి రావచ్చు అని అంటున్నారు. మీరు చెప్పండి. అంటే బీసీలు చాలా ఖచ్చితమైన ఓటు బ్యాంక్గా పనిచేస్తారు. ఏ పార్టీకైనా కానీ ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆ పార్టీకి ఖచ్చితంగా బీసీల సపోర్ట్ చాలా ఉంటుంది. బీసీలు వేసే ఓటు చాలా కీలకంగా ఉంటుందండి ఎప్పుడైనా కానీ. అంటే ఎక్కువ మెజారిటీగా ఉండడం, పైగా ఒక పొలిటికల్ అవేర్నెస్ కూడా ఉండడం వీళ్ళల్లో. అంటే ఒకటే వైపు అనేది లేదు. ఎందుకంటే నేను అనేది అదే, నేను కంప్లీట్ చేస్తే మీరు అర్థమవుతుంది. అయితే మీరు ఏదైతే ఈ ఓటు బ్యాంక్ ఉందో ఈ ఓటు బ్యాంక్ని సరైన దిశలో సరైన అభ్యర్థి కోసం సరైన పార్టీ కోసం వాడితే కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి కదా అని నా ఉద్దేశం. వాస్తవంగా ఇప్పుడు వాస్తవంగా మీరు చెప్పింది కరెక్ట్. ఇలా బీసీ ఓట్ బ్యాంక్ కానీ ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ కానీ ఒకే వైపు తిరిగినట్టయితే రాజ్యాధికారం ఈజీ అయిపోతుంది. ఎక్కడనో లేదు, మెలిక కూడా మాకాడనే ఉంది. అది మేము ఉపయోగించుకుంటే రాజ్యాధికారం వస్తుంది. కానీ మేము తరతరాలుగా భయభ్రాంతులకు లోనై ఉన్నాం. ఇలా మా జాతులకు నన్ను తిట్టుకున్నా ఏం లేదు కానీ భయభ్రాంతులకు లోనై ఉన్నాం గ్రామ స్థాయిలలో. అంటే
నేనున్నా ఎగ్జాంపుల్ నేను ఒక బీసీ అభ్యర్థిగా ఇవాళ పోయి నిలబడతాను నేను. అయితే నా జాతులు నాకు ఓటేసే స్థితిలో లేరు. ఇవాళ పలానా రామూర్తి గౌడ్ ఓటైతే వీడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా, పైసలు లేవు, పలుకుబడి లేదు, పేరు లేదు, ఈయన ఓటేసి మనం ఏం చేద్దాం అనే ఆలోచన దూరంలో ఉన్నారు. ఇది ఇవాళ మనం వెనుకబడిన వర్గాలకు ఒకటే చెప్పేది, ఇలాంటి మనకు వచ్చినటువంటి పరిస్థితులు దేశాలకు వచ్చినాయి. నేపాల్ కానీ రాజపరిపాలన ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. అలాంటి రాజపరిపాలన కోటలు కూలదెంగి కూడా ఇలా ఓట్ బ్యాంకుగా మారి ఇలా రాజ్యాధికారం చేసే రాష్ట్రాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. అలాంటి రోజు కూడా మా బీసీ ప్రజలకు వస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు. కాకపోతే మేము సరైన రైట్ టైం గురించి, నాయకుల గురించి వెయిట్ చేస్తున్నాం. అయితే ఇందులోని భాగంగానే మా కమ్యూనిటీస్ని ఒక బిల్డప్ చేయాలని, ఎడ్యుకేషన్ చేయాలని మోరల్గా. బీసీలకు రాజ్యాధికారం అంటే దళిత బహుజనులకు రాజ్యాధికారం వస్తుందంటారు, చివరిగా చెప్పండి, టైం లేదు. 100% బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. అందులోని భాగంగానే వివక్షతను ఆడాలి. మా జాతుల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కూడా మేము మాలో ఉన్న అనైక్యత భావతను వదిలిపెట్టాలి. మంచి దిశగా ప్రతి ఒక్కరం కూడా మేము రాజ్యాధికార దిశగా పయనించాలి. దానిలో వైద్య, విద్య, ఆరోగ్య, రాజకీయ రంగాలపైన తెలివి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కుల వృత్తులపైన ఏదైతే ఉత్పత్తి కులాల నుంచి వస్తున్న సంపద ఉందో ఆ సంపదను మాకే చెందేలా ప్రతి ఒక్క మనిషిని డెవలప్ చేస్తాం మేము. ఇందులోని భాగంగా రాజ్యాధికార పార్టీ దిశగా మేము అందరం కూడా ఏదైతే ఈ రోజు మేము ప్రతి ఒక్కరూ మేము పోరాడుతున్న సమస్య ఉందో అందులో ఒక పార్టీగా ఏర్పడతాం ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ మైనార్టీలో. అప్పుడు మాకు రాజ్యాధికారం తప్పకుండా వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. అందులో దిశ మేము కష్టపడతాం మేము తప్పకుండా. ఓకే రామ్మూర్తి గౌడ్ గారు, మీ ఆశ నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నానండి. ఇది ఈనాటి మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమం. సాయంత్రం జరిగే కార్యక్రమంలో మరో గస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.